ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మే నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి ఘన వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మారిటైమ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలో మే నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. శాసనసభ సమావేశంలో భాగంగా ఈరోజు సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించామని అన్నారు. ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తామని మంత్రి తెలియజేస్తూ పిల్లల చదువుకి ఆర్థిక సాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం రూపొందించింది. అధ్యక్ష, గత ప్రభుత్వం తల్లికి వందనం కింద సుమారుగా సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అధ్యక్ష. కానీ ఇప్పుడు దాదాపు 9,407 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ఇది. మే మాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని ప్రజలకి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి ఘన వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. రాజస్థాన్లోని జైపూర్లో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న 12వ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ సర్క్యులర్ ఎకానమీ ఫోరం సదస్సులో మంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. 2047 విజన్ డాక్యుమెంట్లో పేర్కొన్న స్వచ్ఛాంధ్ర కీలకం కానుందని ఆయన తెలిపారు. పరిశుభ్రత, పర్యావరణ సమతుల్యత, సమగ్ర ఆర్థిక వ్యవస్థ స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని, ఘన వ్యర్థాలు, కాలుష్య నియంత్రణను సమతుల్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యర్థాల కొనుగోళ్ల కోసం అన్ని ప్రధాన నగరాల్లో నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మారిటైమ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో మారిటైమ్, లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల అభివృద్ది విజన్ 2047 మార్గదర్శకాల రూపకల్పనపై సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని అన్నారు. భవిష్యత్ అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్లోని 3 పారిశ్రామిక కారిడార్లను, నౌకాశ్రయాలను అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదాను నిబంధనల ప్రకారమే ఇస్తామని రాష్ట్ర శాసనసభాపతి సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభ సమావేశంలో భాగంగా ఈరోజు సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష హోదాపై ఆయన ప్రసంగిస్తూ ప్రతిపక్ష హోదాకు సంఖ్యాబలం ఉండాలని చట్టం పేర్కొందని అన్నారు. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ వాటిలో ఎన్నికల హామీల కోసం తగినన్ని కేటాయింపులు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారివి 2 బడ్జెట్లు గమనించినట్లయితే చంద్రబాబు తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ సిక్స్ హామీలను ఇచ్చారు, ఆ హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం సమాధానాలు కూడా సరిగ్గా రావు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. మహిళా దినోత్సవ కార్యక్రమ నిర్వహణపై మంత్రులు అమరావతి రాష్ట్ర సచివాలయంలో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక ప్రగతికి దోహదపడేలా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 మందికి పైగా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
దీంతో పాటు అదే రోజున మహిళల భద్రతకు రూపొందించిన శక్తి యాప్ను ఆవిష్కరిస్తారని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 8వ తేదీన నిర్వహించే వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిర్వహించిన మహిళా శక్తి అవగాహన ర్యాలీని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల శక్తిని చాటేలా మహిళల భద్రత, సాధికారతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎవరైనా అన్వాంటెడ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే, అన్వాంటెడ్ మీన్స్ ఇష్టం లేకుండా ఏదైనా బలవంత పెళ్లిళ్ళు చేసి కానీ బలవంతంగా పిల్లలను కనాల్సిన పరిస్థితి వచ్చి వాళ్ళని పెంచలేని స్థితిలో ఉంటే వన్ స్టాప్ సెంటర్కో లేకపోతే ఐసిడిఎస్ ఆఫీస్కి ఇచ్చినా సరే మేము వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాం. వన్ స్టాప్ సెంటర్లో వాళ్ళకి షార్ట్ షెల్టర్ ఇస్తాం 5 days. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉండదలుచుకున్నారో అక్కడ ఉండొచ్చు. గుంటూరులో కాలేజ్ ఎయిట్ హోమ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి పిల్లలు అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువును కొనసాగించుకోవచ్చు. అలాగే స్వదారు, ఉజ్వల అవి కూడా గుంటూరు జిల్లాలో ఉన్నాయి. వాటిని అందరూ ఉపయోగించుకోవాలి. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో, యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను, అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. ఉద్యోగాల భర్తీకి వయోపరిమితిని 34 నుండి 42 సంవత్సరాలకు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వుల గడువును ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థలు ప్రత్యక్ష పద్దతిలో చేపట్టే ఉద్యోగాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే యూనిఫామ్ ఉద్యోగాలకు అంటే పోలీస్, ఇతర కేటగిరీలకు నిర్దేశించిన వయోపరిమితికి అదనంగా 2 ఏళ్ల గడువు పెంపు అమలు ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుందని తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు ఈ నెల 18, 19, 20 తేదీల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20వ తేదీన జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహుమతి ప్రదానం చేస్తారని తెలిపారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును ఖరారు చేసినట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన పేరును జనసేన పార్టీ అధ్యక్షులు కె. పవన్ కళ్యాణ్ ఖరారు చేశారని ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో మే నెల నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి ఘన వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన మారిటైమ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.